ధన్యత. అది దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. మరి చక్కటి దైవజనులు మనకి ఇచ్చారు. అబ్రహాం గారు మరి మంచి ఆరాధన, మంచి వాక్యాన్ని చెప్పగలిగిన సమర్థులు. వారి సమర్థులైనా నాకు అవకాశం ఇస్తానంటే వాళ్ళ ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం. అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అంజలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేవుడు ఇంకా బహుబలంగా యవన కాలంలో తన జీవితాన్ని ఒక ఎస్తేర్లాగా తన జాతిని రక్షించుకునేలా దేవుడు ఆస్వాదించును గాక. ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనాన్ని చదువుతాం. చూడండి, నేను చదువుతున్నాను, అది మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ పేజీ నెంబర్ 46 అంటే కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలు ఉంటుంది. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణం వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములోని విశాలమైన మంచి దేశమనగా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివ్వీయులకును, ఎబీసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చిన్న ప్రార్థన. సకలాస్తులకు కారణభూతుడైన మా తెలియదు నాయనా, నీ ఎదట యథార్థంగా ఒప్పుకొచ్చున్నాం. మీరు మీ ఆత్మ ద్వారా బయలుపరిస్తేనే కానీ నీ యొక్క దివ్యమైన లేఖనాల్లో ఉన్న ఒక్క సత్యాన్ని కూడా నేను తెలుసుకోలేను నాయన. ప్రభా, ఇక్కడ నీ పాదాలకే మేము అట్టుకుంటున్నాం, బ్రతిమలాడుకుంటున్నాం. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాను నాయన. నన్ను సిలువుచాటును మరుగుపరచండి. మేమందరితో మీరు మాట్లాడండి నాయన. మేమందరం నీ ప్రజలము నాయన. మేము నశించిపోకూడదనే నాయన మీ ప్రియకుమార్ని లోకానికి పంపించారు నాయన. పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించారు నాయన. అయ్యా, ఏ ఒక్కరూ నశించిపోకూడదనే నిశ్చితము నాయన. నీ బిడ్డలకి ఇక్కడ అనేక మంది సమకూర్చబడి ఉన్నట్టుగా ఆనాడు కొర్నేలింట్లో నాయన ఎలాగుని నీ దాసులు వచ్చి నాయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చాడు. అక్కడ ఎలాగనే ఆత్మ కార్యము జరిగిందో అయ్యా, నీ దాసులమైన మీరూరము ఇంకా అనేక మంది మనసు కలిపి చేస్తున్న ఈ కార్యములు నాయనా, ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరే ఇక్కడ అధ్యక్షత వహించి నాయనా నీ ఆత్మ కార్యాలు, రక్షణ కార్యాలు, యేసయ్యా నీ మహిమను, అయా నీ ఘనతను కొనియాడే గొప్ప గొప్ప కార్యాలు నిశ్చయముగా ఈ స్థలంలో జరుగునుగా ప్రార్థిస్తున్నాను. దీనికి వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు, దెయ్యపు శక్తులు, వాటి ప్రభావం యేసు నామంలో నిర్వీర్యమైపోవును కాక. నాయనా, మేము నేల మట్టుకు తగ్గిపోతున్నాం నాయన. మరలా మేము ఒప్పుకుంటున్నాం మాకేమీ రాదని. మీరేమందరితో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు దివ్య నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మనం చదువుకున్న లేఖనాల్లో మరి 3 మాటలు నాకు చదువుతున్నప్పుడు నన్ను చాలా ప్రేరేపించి అయ్యా మీకు చెప్తున్నాను 3 మాటలు. ఒక మాట ఏంటో తెలుసా? మనము అక్కడ ఆయన చెప్తున్న మాటల్లో ఒక మాట ఏంటంటే, యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. 2వ లైన్లో ఏమన్నా తెలుసా? వాళ్ళ మరణం వింటిని. ఆ కింద లైన్ లో ఏమని తెలుసా? వారి కోసం నేను దిగి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాను. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆయన ఎంత సుగుణాలు కలిగిన దేవుడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన చూచే దేవుడని, ఆయన వినే దేవుడని, వారి కొరకు, తన ప్రజల కొరకు ఆయన ఎంత దూరమైన, ఎంత హీనమైన స్థితికైనా సరే తన ప్రజలను పట్టించుకోవడానికి, వారిని బాగు చేయడానికి, వారికున్న దుర్భరమైన పరిస్థితుల నుంచి బయటికి తీసుకువచ్చి వారిని అంతలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించడానికి ఆయన ఎంత స్థానానికైనా దిగి వచ్చేస్తారు. గట్టిగా చెప్పులు కూడా ప్రభుత్వం కనపడతాం. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎలాంటి దేవుడు. ఈ రాత్రికాల సంఘంలో నన్ను బలపరిచిన మాటలే, నన్ను హృదయాన్ని కదిల్చి వేసిన మాటలే మీ దగ్గరికి నేను తీసుకొస్తున్నాను. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటారు యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే అది ఇదేదో అనుకుంటారు. అది ఇదేం కాదండి. యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన మనం చూస్తున్నాడు. ఆయన ఎవరంటే ఆయన చూచుచున్న దేవుడు.
ఆయన నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు వీధిలో ఉన్నా, నువ్వు పొలంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కానీ నీ గమనాలన్నీ ఆయనకి తెలుసు. దావీదు భక్తుడు అంటాడు, నేను కొండల మీదకి ఎక్కినాను, గొడ్లలో వెళ్ళినాను, ఆకాశంకి ఎక్కినాను, సముద్రంలో దిగిపోయినాను, అగాధంలోకి వెళ్ళిపోయినా కానీ నీ కన్నులు నన్ను చూస్తూనే ఉన్నాయని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నుండి మనం తప్పించుకోలేమండి. ఎంతకాలం తప్పించుకుంటాం? నేను చిన్నప్పుడు మా ఇంటికి ఎలాంటి ఫోటోలు వెళ్తే టీవీ సౌండ్ పెట్టేవాడు. తెలియదు కదండి, దేవుని అంటే తెలియనప్పుడు అందరిలాగా ఉంటారు. తప్పేముంది, తెలియనప్పుడు చేస్తూ ఉంటాం. తెలిసిన తర్వాత ఇది రోజు నై కట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆ రోజు సౌండ్ కట్టించాను, ఈ రోజు దేవుడు సౌండ్ పెంచుకున్నాడు. కాబట్టి తెలియనప్పుడు తలుపులేసేసాం, తెలియనప్పుడు పేపర్లు ఇస్తే చింపేసే వాళ్ళం, తెలియనప్పుడు ఎవరైనా యేసు ప్రభు గురించి చెప్తే మాకు దగ్గర చెప్పొద్దు అనేవాళ్ళం. కానీ దేవుడు అవన్నీ చూశాడు. ఏంటండి, ఎవరు చూశారు ఇవన్నీ? దేవుడు చూశాడు. ఈ రోజు యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు అని చెప్తుంటే కొంతమంది మాకు చెప్పొద్దండి అంటున్నారు. చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తుంటే మాకు చేయొద్దనే వాళ్ళు ఉన్నారు. చూస్తున్నాడు ఆయన. లేకపోతే మీ ఇంటికి వచ్చి సువార్త చెప్తుంటే మా ఇంటికి రావద్దండి, మా గ్రామాన్ని రావద్దు అంటున్నారు. చూస్తున్నాడు ఆయన. చూసే దేవుడు అండి ఆయన. ప్రతి దానికి ఒక సమయం కలదు, ప్రతి ప్రయత్నానికి ఒక సమయం కలదు, ప్రతి ఒక్క మంచి కార్యం జరగడానికి ఒక సమయం కలదు. ఈ రోజు సంఘ సేవకులు అబ్రహాము గారు కానీ గ్రామం కొరకు చేసే ప్రార్థనకి ప్రతిఫలం రావడానికి ఒక సమయము కలదు. ఏ దైవజనుడైనా సరే, ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ యొక్క యవనస్తుడైనా నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు చేసే ప్రార్థనకి, నువ్వు కార్చే కన్నీరికి, నువ్వు పడుతున్న ప్రయాసకి, ప్రతి దానికి ఒక సమయం కలదు. అది వచ్చినప్పుడు మన కన్నులకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం ఒకవేళ భయంగా ఉండొచ్చు, ఈ రోజు మనం దాక్కుని ఉండొచ్చు, ఈ రోజు మన పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉండొచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, ఎక్కడ తలదించుకున్నాం అక్కడ తలెత్తుకునేలా చేసే దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చూశాడంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు నలిగిపోతున్నారు. ఒక అధికారం కింద, ఒక బానిసత్వంలో వారు బ్రతుకుతుంటే వాళ్ళ బాధను దేవుడు చూచాడంటే. ఈ రోజు చాలా మంది అడిగే ప్రశ్న ఏం తెలుసా, నా బాధ ఎవరు చూస్తున్నారండి అంటారు. అన్నా కదండి, అత్తోరింటికి వచ్చేసిన తర్వాత ఇలాంటి ఇలాగలు వస్తాయి. అవునా కదండి. పుట్టింట్లో మహారాణిలో పెరుగుతూ ఉంటారు, కిచెన్ అంటే ఏంటో తెలియకుండా. అత్తోరింటికి వచ్చిన నెత్తుకుంటూ ఉంటారు. కొంతమంది భర్త పరిచయం చేస్తారు, ఇది కిచెన్ అంటారు, దీన్ని రేస్ అంటారు, దీన్నేమో గ్లాస్ అంటారు. దేవునికి స్తోత్రం. అవునా కదా. ఒక ఆవిడ అంటుంది, నేను చాలా శ్రమ పడిపోయినట్టుంది. ఏంటంటే టీ ఎత్తింది అంటారు. కొంతమంది టీ ఆడటం కూడా తెచ్చలేదు ఈ రోజుల్లో. ఫ్యాషన్ అయిపోయింది కదండి. పట్టణాల్లోకి వెళ్తే అన్ని ఆర్డర్లే కదా. కాబట్టి కొంతమందికి శ్రమంలోకి వెళ్ళిపోరండి ఈ రోజు. ఆ శ్రమంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఇంటికాడ కిచెన్ అనేది తల్లిదండ్రులకు చీపెడుతూ ఉండాలి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆయన చూస్తున్నాడు. ఈ రోజు చాలా మంది అనుకుంటే నన్ను చూస్తున్న వారు ఎవరున్నారు. బైబుల్ అలాగే చాలా మంది ఉన్నారు. ఇటు కుటుంబం ఉంది. చాలా మంది బైబిల్ అర్థం కాక ఏమనుకుంటారంటే బైబిల్లో ఉన్న కొన్ని అంశాలను చూసి బైబిల్ ఎలాంటి రాయబడి ఏంటంటారు. మాట ఆలోచించండి, మన అవయవాలన్నీ మంచిగానే అంటారా? మాట్లాడతలేదు ఎవరండి. అవునా కదండి. కొన్ని బయటికి కనపడతా, కొన్ని బయటికి కనపడకుండా మనం వస్త్రాలతో కప్పుతాం. అన్ని అవయవాలు ఉన్నాయి కదండి. అలాగే కుటుంబం అన్న తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అని ఉంటాయి ఉండవా? చెడ్డ ఏమో లోపల దాచుకుంటాం, మంచి ఏమో మా కుర్రాడు అండి, అబ్బాయి అండి దుబాయ్ వెళ్ళాడండి, అవి బాబాయ్ రెండు రైలు అది బాత్రూమ్ కట్టించడానికి ఎవరికి చెప్పాం? చెప్తామా? చెప్పం. మంచి ఏమో బయటికి చెప్తాము, లోపలే దాచుకోం. కానీ బైబిల్ అలా కాదు. ఒక వ్యక్తి గురించి మంచి చెప్తుంది, ఆ వ్యక్తిలో ఉన్న చెడుతనాన్ని కూడా చెప్తుంది. బైబిల్లో కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే వాళ్ళు వారు ప్రభు నమ్ముకోక ముందు బొమ్మలు చేసుకునేవారు. ఎవరు కొండలు చేసుకున్నారు, కొండలు ఉన్నారు, చెల్లు చేసుకున్నారు, ఇది బొమ్మలు చేసుకున్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో దేవుడు వారిని దర్శించి నేను చూపించి దేశానికి రమ్మంటే పాపం అబ్రామ్ అనే వ్యక్తి దేవుని స్వరం విని దేవుని మాటకు లోబడి ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు అనేవాడు మాట్లాడేవాడు అనమాట. ఆయన కనపడేవాడు అనమాట. అయ్యయ్యో, ఇన్ని రోజుల నుంచి నేను ఎంత జ్ఞానంలో ఉన్నానే, అయ్యో
నా ప్రార్థనలు ఎవరికి ఏమైపోయి, నా ఆరాధనలు ఏమైపోయినాయి, ఎంతకాలం నేను చేసింది ఏమైపోయింది. ఎంతకాలానికైనా దేవుడు నా వైపు చూశాడు అనుకుని అతడు ఆ స్వరానికి లోబడి బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తన భార్య అయిన సారాన్ని తీసుకుని వచ్చేసి కొంతకాలం అయిన తర్వాత వారికి దాంపత్య జీవితంలో పిల్లలు లేరంటే. ఏం లేరంటండి? పిల్లలు లేకపోతే వాగ్దానం ఇచ్చాడు, నీకు ఖచ్చితంగా నేను బిడ్డలను ఇస్తానని. అలాగా కొంతకాలం గడిచింది, కానీ పిల్లలు రాకపోయేటప్పటికి సారామ్మకి ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చిందంటండి? ఒక డౌట్ వచ్చింది. నాలో కాదు, మా ఆయనలోనే లోపం ఉంటుంది అనుకున్నారు. అవునా కదండి? అంటే ఇప్పుడు ఏదో మనం చూస్తున్నాం, ఇప్పుడు చిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి తెలుసా? మీరు యూట్యూబ్ లోనే బయట చూస్తుంటేనంటండి, ఈవిడంటండి ఇప్పుడు భార్య ఉంటుంది కదా, కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఆ భార్యను ప్రేమించినప్పటికీ ఇప్పుడు దగ్గర నుండి పెళ్లి చేస్తుంది. రావట్లేదండి? టీవీలో వస్తలేదా? ఎవరు మాట్లాడుతుంది? నేను ఒక్కనే టీవీ చూస్తున్నట్టు, మీకు ఎవరు టీవీ నేను ఏమి తెలియనట్టు, పేపర్ చదవనట్టు, కొత్తగా చూస్తున్నట్టు. లేదండి, మొన్న ఒకసారి చదివాను. వాళ్ళ భార్యకంట, భార్య ఎవరినో ప్రేమించిందంట, ఇతను వెళ్ళి దగ్గరుండి వాళ్ళిద్దరిని కలిపి వచ్చాడంట. మరి ఏ సంసారం ఏమైపోవాలి? ఇలా బైబిల్లో కూడా ఫ్యామిలీ ఉంది. సారమ్మ ఎవరంటండి? సారమ్మ ఏం చేసిందంటే, పిల్లలు పుడతారు అని తన దగ్గర పనిచేసే దాచిని తీసుకొచ్చి, అండి మన ఇద్దరికి ఎలాగా పిల్లలు పుడతలేదు కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను, నాకు తోడుగా ఉందో కావిడే, మా ఇంట్లో ఎప్పటి నుంచి పని చేస్తున్నాను, మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, పిల్లలు పుట్టే నేను ఆడుకుంటాను అన్న. పిల్లలు లేనప్పుడు అలాగే అనిపిస్తుంది, పిల్లలు పుట్టాక సమరంలాగా ఉంటారు. అవునా కదండి? అలాగే జరిగింది కుటుంబంలో. బైబిల్లో కుటుంబం ఉంది, పాపం తింగర పనులు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం కూడా. అలాంటి సారం కూడా తింగర పని చేసింది. ఏమనుకుందంటే, తన భర్తకి తన దగ్గర ఉన్న దాసిని ఇచ్చి పెళ్లి చేసేసింది. పెళ్లి చేసేసిన తర్వాత సంవత్సరానికి ఆమె గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది? ఈమె నెత్తి మీద కూర్చుంది. అవునా కదండి? ఇప్పుడు గొడ్రాలండి అంటే ఈవిడ మాత్రం ఎప్పటి నుంచో, సర్లే నా దాసి నుంచి పెళ్లి చేశాను, వాళ్ళిద్దరు పని బాగా ఉండి నాకు పిల్లలంతా ఈవిటానే ఎలాగైనా అంటే, దేవుడిచ్చిన వాగ్దానాల వైపు చూడకుండా మనుషుల వైపు చూసేవారు ఈ లోకంలో లేదంటారండి. అంటే ఒక మాట, దేవుడు మాట ఇచ్చాడంటే, సృష్టికర్త అయిన దేవుడు ఆకాశం కలుగును కాకంటే కలిగింది, భూమి కలుగును కాకంటే కలిగింది, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు కలుగును కాకంటే కలిగింది. ఆయన మాటలు అంత సృజనాత్మక శక్తి ఉంటే, మీ ఇద్దరిని బయటికి రమ్మనన్నప్పుడు, నేను పిల్లల్ని ఇస్తానన్నప్పుడు ఇవ్వలేడండి దేవుడు? ఇస్తాడో. కానీ మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఈ రోజు విశ్వాస జీవితాల్లో చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి చేస్తున్న తప్పేంటో తెలుసా? దర్శనాలు ఉన్నాయి, ఏంటంటే ప్రవచనాలు ఉన్నాయి, పిలుపు ఉంది, దేవుడు చెప్పాడు, అయినా సరే నెరవేరేదాకా ఊపు పెట్టకుండా ఈ రోజు చాలా మంది నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు తింగర పనులు చేసి మన కష్టాలు తెచ్చుకుంటాం కాదంటారు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, మంచి సేవకుడు. ఆయనకి పెద్ద దర్శనం ఉంది, మంచి మందిరం కట్టాలని, మంచిగా ఉన్నతంగా ఎదగాలని. మంచిది, దర్శనం ఉండడం మంచిది, మందిరం కట్టడం మంచిది. కానీ అతనుకున్న కొన్ని శోధన వల్ల అతనికి ఒక వెనకబడ్డాడని అతను ఏం చేశాడో తెలిసేటండి, ఒక రాజకీయ నాయకుడితో కలిశాడు. దేంతో కలిశాడంటే, రాజకీయ నాయకుడు ఏం చేశాడు, మొత్తం ఢిల్లీ ఇక్కడ అక్కడెక్కడ తిప్పేసి, మనకి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు వస్తాయి. అవునగా మనకు ఆల్రెడీ కొన్ని నిధులు, దానికోసం మనం ఫైట్ చేస్తే బోల్డ్ నిధులు వచ్చేస్తాయి. ఎవరు పోరాడితే ఆడికే. కాబట్టి పెద్ద మందిరం కట్టేద్దామంటే, ఇతడు తనకున్న దర్శనము, తనకున్న అన్ని వదిలిపెట్టేసి అండ్ అతనితో కలిశాడు. ఇతనితో పాటు కొంతమంది సేవకులు కలిపాడు. ఆడు తెలివైనోడు, వీళ్ళందరి దగ్గర డబ్బులు కట్టించి అడిగిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయి, ఉన్న దర్శనం పక్కన పెట్టండి, ఇతడు ద్వారా వచ్చిన వాళ్ళందరికీ డబ్బులకి సమాధానం చెప్పలేక వీళ్ళ అప్పులు పాలైపోయారు. లేదంటారు ఇలాంటి ఏంటి, మధ్యలో ఇలాంటి పనులు చేసేవాళ్ళు లేరంటారా? దర్శనం ఉంది కదా నీ దగ్గర, అంతగా ఎందుకు ఊపట్లేకపోతున్నావు? పిలుపు ఉంది కదా, పిలిచిన వాళ్ళు మనుషులు కాదు కదా, మనల్ని పిలిచిన వాళ్ళు మనుషులు కాదు కదా, దర్శనం ఇచ్చిన వాళ్ళు మనుషులు కాదు కదా, మనకు వాగ్దానం చేసిన వాళ్ళు మనుషులు కాదు కదా. దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తే, దేవుడు నిన్ను నన్ను పిలిస్తే, దేవుడు నీకు నాకంటే ఒక మాట ఇస్తే, ఆ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుత్వ అద్భుతమా ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. ఒకవేళ మనుషులు తప్పేయచ్చు, తల్లిదండ్రులు మాట ఇచ్చి మాట తప్పేయచ్చు, బంధువులు మాట ఇచ్చి మాట తప్పేయచ్చు, ఒకవేళ రాజకీయ నాయకులు మాట ఇచ్చి ఆయనకు తప్పేయచ్చు. మాట ఇచ్చిన వాడు దేవుడైతే దాన్ని పోషించడానికి కూడా ఆయన సమర్థుడు. సార్ అదే చేసింది, వాగ్దానం ఇచ్చిన దేవుడు వదిలిపెట్టేసింది, తన భర్తతో ఆలోచన చెప్పింది,
నా భర్త అయిన అబ్రహామా నువ్వేం చేస్తాంటే నా దాసి అయిన ఆమెతో నువ్వు పెళ్లి చేసుకున్నాడు. అబ్రహాం ఏమో చెప్పాలి, అమ్మా ఇది మంచి పద్ధతి కాదు, నిన్ను నన్ను జతపరిచాడు, చనిపోయేదాకా మనం ఎలాగా బ్రతకాలి, మన మధ్యలో ఇంకొక వ్యక్తి రావడానికి వీలు లేదు, మనం ఎలాగా బ్రతకాలి. ఈ దేవుడు ఇచ్చాడు కదా వాగ్దానం, దేవుడు చెప్పాడు కదా, నేను ఆ స్వరమినే వచ్చాను కదా, ఒకవేళ నాకు అవసరమైతే నీ నుండి కాకుండా వేరొక నుండి పిల్లలు పుట్టిస్తాను దేవుడు చెప్తాడు కదా. అంత విశ్వాసంతో నడిచేవాడు విశ్వాసం బ్రేక్ అయింది, హాగరుతో పెళ్ళయింది. గర్భం వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసు అంటండి, సారా మీద ఎదురు తిరిగిందంట. అప్పుడు అబ్రహాము సారా ఏడుస్తూ వెళ్లి అబ్రహాంతో చెప్పింది, అబ్రహామా ఇదేంటిది, ఇదేదో దీని ద్వారా నాకు పిల్లలు పడతాను, నేనేదో సంతోషపడతాను, పిల్లలేని ఆనందం చేస్తుందంటే ఇప్పుడు దీని దృష్టికి నేను నీచమైన దాన్ని అయిపోయింది బాధపడుతుంది. ఎవరో తీసుకొచ్చి పెళ్లి చేసిన ఆవిడ సారమ్మ అంటుంది, దీని దృష్టికి నేను నీచమైన దాన్ని అయిపోయాను, దీని దృష్టిలో నేను గొడ్రాలా కనపడ్డాను, ఇది గర్భఫలం రావడంతో గొప్పదైపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు, నేనేం చేయను, నువ్వే తీసుకొచ్చేటాక నువ్వేదో చేసుకో అన్నాడు. చేసుకోమంటే ఇంకా ఈ టార్చర్ పెట్టడం మొదలెట్టింది. ఎవరిని? ఆగ్రహం. ఇప్పుడు ఆగ్రహం ఇంట్లో నుంచి పారిపోయింది. ఏమైందంటండి? పారిపోయింది. కొన్నిసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, కొన్నిసార్లు మనం ఎక్కడెక్కడో గాలికి తిరగవాలని దేవుడు తీసుకోవచ్చు. ఒక కుటుంబంగా కట్టి ఒక సేవనిచ్చి, లేదా ఒక కుటుంబంగా ఒక ఉద్యోగం ఇచ్చి, ఒక వ్యాపారం ఇచ్చి అన్ని ఇస్తే కొంతమందికి అన్ని ఇచ్చిన తర్వాత గర్వం వచ్చేస్తుందండి. ఆగ్రహంకి అదే వచ్చింది. అసలు ఇప్పుడు తన యజమానురాలే కదా, తన తోటి సహోదరునిగా చేసుకున్నప్పుడు ఆమె దైవాలే కదా ఈమె భార్య అయ్యింది, ఆమె సపోర్ట్ చేయకపోతే అబ్రహాం ఈమె ఎలా భార్య చేసుకుంటాడో అన్న కృతజ్ఞత ఉండాలి లేదండి. ఈ రోజు చాలా మంది జీవితాలు కృతజ్ఞత ఉండలేదు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి అస్సలు కృతజ్ఞత లేదు కదండి. నా తల్లిదండ్రులు పెంచి పోషిస్తేనే కదా నేను ఈ స్థితిలోకి వచ్చాను, ఈ రోజు ఉద్యోగం చేస్తాను, ఈ రోజు అందమైన భార్య, ఈ రోజు చక్కని ఇల్లు, ఈ రోజు అన్ని అనుభవిస్తున్నానంటే మా తల్లిదండ్రులకు నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న కృతజ్ఞత ఉంటే ఈ రోజు చాలా మంది ఓల్డేజ్ హోమ్కి వెళ్ళరండి. నా మాట్లాడుతున్నాయండి. ఈ రోజు నేను ఈ స్థితికి రావడానికి నా తల్లిదండ్రులే కదా, వాళ్ళ త్యాగం చేయకపోతే, వాళ్ళ తెల్లారగట్లు లేచి వండకపోతే, వాళ్ళ అప్పులు చేయకపోతే ఈ రోజు నేను ఈ స్థితిలోకి రానే. ఈ రోజు విశ్వాసులు కూడా సేవకుల విషయంలో ఏంటంటే, ఈ రోజు మేము రక్షించబడ్డామంటే, ఈ రోజు ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు, ఒకప్పుడు లోకంలో బ్రతికే వాళ్ళం, దేవుని సేవకుల ద్వారా ఈ రోజు సువార్త అందుకున్నాం, ఈ రోజు రక్షించబడ్డాం, ఈ రోజు కుటుంబంలో ఏంటంటే ఒక సంపద కానీ, ఒక ఆనందం కానీ, ఒక ఏదైనా అనుభవిస్తామంటే దీని కారణం సేవకులే కదండి. అమ్మ కాదంటారా? ఈ రోజు అంతా అక్కడ లేదు కృతజ్ఞత లేదు. ఎక్కడ చూసినా దేవుడు అన్నాడు కదా, అంచె దినాలు, అపాయకరమైన దినాలు, అనురాగ రహితులుగా ఉంటారంట. స్వార్థం ఎక్కువైపోతే, ప్రేమ ఉండదు, ఏంటంటే తగ్గించుకునే విధానం ఉండదు. ఈ రోజు ఆఖరి చేసిన మైనస్ అందరూ చేస్తున్నారు. ఏమైంది? ఎడారిలో పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. అమ్మా మీరు వాక్యం జాగ్రత్తగా చూస్తే, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు ఖచ్చితంగా ఏమైపోతాడో తగ్గించబడతాడు. ఇప్పుడు ఆఖరికి కృతజ్ఞత ఉండాలి. నా యజమానురాలే కదా, ఆ దాసుడు ఆ యజమానుడికి అబ్రహాముకి భార్య స్థానం ఇచ్చింది, నేనెంత లోబడి ఉండాలి? ఆమె లేదు, అలాగా ఆమె లోబడి లేదు, ఆమె తగ్గించుకోలేదు. ఈ స్థితి ఇచ్చింది దేవుడే కదా, ఈ స్థితి ఇచ్చింది దేవుడే కదా అని అనుకోలేదు. లేకపోతే ఈ స్థితి ఇవ్వడానికి సారయ్య కదా నన్ను ఇలా ప్రోత్సహించిందని అనుకోలేదు. సారా మీద పోతే ఎదురు తిరిగేటప్పటికి సారా కోపం వచ్చింది. అండ్ ఒక మాట చెప్తాను, మన కొన్నిసార్లు మనకి ఇచ్చిన బాధ్యతల్లో మన నమ్మకంగా లేకపోతే దేవుడే కొంతమందికి మన బానిసలు కప్పెత్తాడంట. నా మాట్లాడిన అర్థమవుతాయా? దేవుడే కొన్నిసార్లు మనల్ని శత్రువులకు అప్పగించేస్తాడు. దేవుడే కొన్నిసార్లు మన ప్రవర్తన బాగోకపోతే, మన కృతజ్ఞతగా లేకపోతే, మనం దేవునికి నచ్చే స్థానంలో మనం లేకపోతే కనుక దేవుడే మనల్ని అప్పగించేస్తాడంట. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూస్తే ఒకసారి చదువుదాం, ఒకసారి అక్కడికి వెళ్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను
చదవండి. తమకు సిద్ధపరచుకొనిరి. ఉమ్. ఇశ్రాయేలులు విత్తనములు విత్తిన తర్వాత ఉమ్. మిద్యానీయులు అమాలేకులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూ పంటను పాడు చేసి, చూడండి ఇక్కడ సారా ఒక మాట అండర్లైన్ చేసుకోండి. ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవ సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలు కొననీయలేదు. ఇప్పుడండి ఇశ్రాయేల్ అంటే ఎవరో దేవుడితో పోరాడిన జనులు కదా, ఒకప్పుడు పోరాట యోధులు కదా, ప్రార్థనా వీరులు కదా, వీళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదా? వీళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడితో పోరాడి గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నారు. యోర్దాను దాటిన వాళ్ళు, 7 సంవత్సరాలు దాటిన వారు, గొప్ప గొప్ప కార్యాలు చూసిన వారు. వీరిలో దేవుడు హెచ్చించిన తర్వాత ఏమైపోయింది తెలుసా? దేవుడికి దూరం అయిపోయారండి. అమ్మా, ఉద్యోగం వచ్చిందని సంబరపడిపోకండి. ఇతర దేశం వెళ్ళిపోయాం కదా సంబరపడిపోకండి. ఇల్లు కట్టేశాం కదా సంబరపడిపోకండి. నమ్మయ్యన్న గొట్లని నేను అన్ని గొట్లు ఎక్కేసానని సంబరపడుకోండి. చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు పైన. ఎవరున్నారంటండి? చూచుచున్న దేవుడు ఉన్నాడు. దేవుడు అప్పగించేసానంటే ఒక మాట చెప్తానేనండి, మనకి ఏదైనా సమస్య వస్తే పరిగెత్తుకుని ఎక్కడికి వస్తాం? దేవుడి దగ్గరికి వస్తాం. స్వస్థత ఇచ్చేదైనా ఆయనే, ఆరోగ్యం ఇచ్చేదైనా ఆయనే. ఏంటంటే మన బాధలు, అప్పులు, సమస్యలు అన్నిటి నుండి విడిపించేది ఆయనే. ఆయన కోపం వచ్చి ఆయనే ఒకరికి అప్పగిస్తే మనం ఇంకెవరి దగ్గరికి వెళ్తాం? ఆ రాజ్యం మొదట వచ్చిన నేను మళ్ళా చదువుతాను చూడండి. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడంట. ఒక పనిష్మెంట్ కాలం ఇచ్చాడు. 7 సంవత్సరాలు నువ్వు శిక్ష అనుభవించవలసిందే. మిద్యానీయుల చేతుల్లో నువ్వు బానిసగా బతకవలసిందే. నిన్ను నేను హెచ్చించాను, నిన్ను నేను శ్రమల నుండి విడిపించాను, నిన్ను నేను చాలా స్పష్టంగా ముందు అధ్యాయం మీరు చదివితే వాళ్ళని ఎంత బాగా ప్రేమించాడంటండి. 31 వచనం చదవండి. 5:31 వాళ్ళని ఎంత దీవించాడో చూడండి. అక్కడ యెహోవా నీ శత్రువులందరూ అలాగే నశించారు, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించి సూర్యుడి వల్ల ఉందని. తరువాత దేశము 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నాయి. అంటే 40 సంవత్సరాలు నీ కష్టం లేకుండా చేస్తే గర్వం వచ్చేద్దా? మాట్లాడుతులేదు ఎవరు. 40 సంవత్సరాలు నీకు ఏ బాధ దేవుడి దగ్గరికి వచ్చావు ఎవరో చెప్పారు, లేదా సేవకులే చెప్పారు, ఏదో సమస్య దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడు నీ కార్యం చేశాడు. ఈ రోజు ఎలా ఉన్నా తెలుసా? కార్యం జరిపోగానే దేవుడు అంటే మరలా మర్చిపోతున్నారు, సేవకులు మర్చిపోతున్నారు, ఆ అడ్రస్ మర్చిపోతున్నారు. మరలా రావాలంటే మరలా ఎక్కడి నొప్పో కాలు నొప్పో రావాలన్నమాట. ఏమి రావాలంటే ఎగుడు నొప్పో కాలు నొప్పో లేకపోతే ఏదో ఒకటి జరిగితేనే కానీ మరలా నీకు మందులు, మరలా పాస్టర్, మరలా నీకేమీ గుర్తుకు రాదా? ఇక్కడ చూడండి, 40 సంవత్సరాలు వాళ్ళని దేవుడు ప్రేమించి 40 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని నెమ్మదిగా ఉందంట. ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఇంట్లో పీస్, ఒక శాంతి, సమాధానాలు, గొడవలు లేకుండా దేవుడు నమ్ముకున్నందుకు 40 సంవత్సరాలు నెమ్మదిని ఇచ్చాడు. 40 సంవత్సరాల నెమ్మదిలో వాళ్ళు ఏమైపోయింది? సుఖపడిపోయి దేవుడిని మర్చిపోయారు. ఏం పడిపోయారంటండి? సుఖపడిపోయారు. అమ్మయ్యా నేను సెటిల్ అయిపోయాను, సింగపూర్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, 4 చైర్ బిల్డింగ్ కట్టాను, పైన కూర్చేసి పడుకుంటాను, మంది అక్కర్లేదు. ఏసీ ఉంది కదా ఇంట్లో, ఏసీ ఉంది, కూలర్ ఉంది, అన్నీ ఉంది. ఇంక దేవుడు ఎందుకు నాకు? ఊడికొచ్చి వేసేసుకుంటాం. ఇంక దేవుడు ఎందుకండి మనకి? ఆరాధనలు ఎందుకండి? ఇంకా ఆరాధన చెప్పి అసలు కనపడి సరిపోతుంది. ఏదో మాట చెప్తే నేను ఊరికి వేసిపోతాడు కదా. వీళ్ళ 40 సంవత్సరాలు దేవుడి కృపను అనుభవించిన తర్వాత వాళ్ళు మొత్తం దేవుడు మర్చిపోరంట. దేవుడు చూశాడు. సర్లే, కొట్టేవాడైనా తిట్టేవాడైనా ఆయనే కదా, పెట్టేవాడు కూడా ఆయనే. ఆయన అన్నాడంటే సర్లే బాబా, మిమ్మల్ని 40 సంవత్సరాలుగా మీకు బాధలు లేకుండా చేసినందుకు మీరు నన్ను మర్చిపోరు కాబట్టి 7 సంవత్సరాలు మిమ్మల్ని మిద్యానీయులకు అప్పగించారు. ఎన్ని సంవత్సరాలు అప్పగించేశారంటే 7 సంవత్సరాలు. వాళ్ళు ఎలా పెట్టారంట? వీళ్ళు ఎప్పుడు ఎన్ని బాధలు వచ్చినా కానీ వీళ్ళ ఇంట్లో కరువు అనేది ఉండదంట. కొంతమంది చూడండి, కొన్న సాక్ష్యాలు చెప్తారు, ఎన్ని బాధలు వచ్చినానండి ఇంట్లో తినడానికి లోటు లేకుండా దేవుడు. అవునగా, ఏదైనా పోయినా, ద్రాక్ష తోట ఫలించకపోయినా, ఏంటండి ఏ చేరు పండకపోయినా, ఈ సంవత్సరం చెరువులు రాకపోయినా ఏదో అలా దేవుడికి ఎంటేస్తున్నాడండి. కానీ ఇశ్రాయేలుకి అది లేకుండా చేసేసాడంట. మీరు మరలా నేను మాట చదువుతాను చూడండి. అక్కడ మీరు అన్ని చూస్తే 4వ వచనం, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూ పంటను పాడు చేసి ఒక గొర్రెను కాని, ఎద్దును కాని, గాడిదని కాని. ఇంకొక మంచి మాట ఉంది, జీవ సాధన అంటే బతకడానికి ఏ వ్యాపారం ఉందో ఆ వ్యాపారం లేకుండా చేసేసారంట. నీకు బతకడానికి గేదె వ్యాపారం ఉందా? ఆ వ్యాపారం లేకుండా చేసేసి
ఆ శత్రువులకి అప్పగించేశాడు. ఈరోజు చూడండి, చాలా మంది ఇంట్లో అన్ని బాగుంటున్నాయండి, కానీ కష్టపడుతున్నాం, చెరువులు వేస్తున్నాం, కానీ తినడానికి 1 రూపాయి కూడా. కష్టపడుతున్నామండి, నాట్లు వేస్తున్నామండి, వ్యవసాయం చేస్తున్నామండి, వస్తుందని ఫల అనుభవించే పండిని బాగా పండి, కానీ నోటుకు వచ్చేటట్టుగా తుఫాన్ వచ్చిందండి, తినడానికి వీళ్ళకి కష్టం వచ్చింది. దేవుడు వాళ్ళకి అప్పగించేశాడు, ఆ శత్రువులకు అప్పగించేశాడు. అంటే మనం ఒక మాట చెప్తున్నాం, చాలా మంది అంటారు, అరే ఒక కింద చూసినాడు అంటారు. ఎందుకని పెద్దోళ్ళు కింద ఎందుకు చూస్తలేదు? ఓ ఎకరం ధాన్యం ఎక్కువ వచ్చినట్టు పైకి వస్తున్నావు, అవునా? ఉద్యోగం వస్తే పైకి వస్తావు నువ్వు, ఏమన్నా కొత్త అత్త ఏమన్నా వస్తే పైకి చూస్తున్నావు, కింద చూస్తలేదు. మనం కిందకు చూస్తా కూడా నడాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళు అలాగే చేశారు. అందుకనే దేవుడు వాళ్ళని మిద్యానీయులకు అప్పగిస్తే వాళ్ళు ఎంత బాధ పెట్టారో తెలుసండి. 7 సంవత్సరాల ఆకలి బాధలు అంటండి. ఏదేంటి కష్టపడింది నోట్లోకి వెళ్లకుండా, ఒక ఎద్దు కానీ, ఒక గొర్రెలు కానీ, ఒక పశువులు కానీ ఏది లేకుండా చేసేసారట. వాళ్ళు గొల్లుమని ఏడిస్తే దేవుడు తర్వాత వాళ్ళని విడిపించారు. నేను మళ్ళా చెప్తున్నాను, అంత పరిస్థితి మనకెందుకు? ముందే లోబడితే ఎంత బాగుంటుందండి. హాగర్ అలా పడ్డారు బాధను. చూద్దాం చూడండి, ఆఖరికి ఏమైందో. మనం అక్కడి నుంచి వచ్చాం కదా. ఒకసారి ఆదికాండం తీద్దాం చూడండి. ఆదికాండంలో హాగర్ బాధలు ఒకసారి చూద్దాం చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చెయ్యమని సారాతో చెప్పను. సారాయి దాన్ని శ్రమ పెట్టిన ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఎక్కడ పారిపోయిందంటే అరణ్యంలో పారిపోయింది. అంత బాధ ఎందుకు? ముందింట్లో చేసుకుంది, ఏదో అసలు దాసిగా ఉన్న దాన్ని సహోదరిగా చేసుకుంది. మరి అక్కడ అడిగమనుకుంటే ఎంత బాగున్నాం, కృతజ్ఞత కలుగుంటే ఎంత బాగున్నాం, ఒక విలువ అన్ని ఉండును. కానీ నేనేదో నా యజమానురాలకి గొడ్రాలు, నేనేదో గర్భాలు నేను కనేస్తున్నానని గర్వం వచ్చేసింది. ఆ గర్వం తన మీద చూపించింది. మరి అధికారులు కదండి, వాళ్ళ చేతులు అన్నీ ఉంటాయి, పెట్టుతూ ఉంటది, కొడతం కూడా ఉంటది. వాళ్ళ చేతి వాటం అంటే ఆవిడ చూపించింది. సారమ్మగా చేతి వాటం చూపించింది. ఇంకా చేతి వాటం తట్టుకోలేక ఇంట్లో నుంచే బాబా ఈవిడ చేతితో దెబ్బలు తిని కన్నా పారిపోతాం. మంచిది అరణ్యానికి పారిపోయింది. ఇప్పుడు గమ్యం లేదు, ఏం చేయాలో తెలియదు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసండి. మనము తప్పిదాలు చేసిన మనల్ని క్షమించడానికి సిద్ధ మనసుడు. గట్టిగా చెప్పలు కూడా ప్రభు చంపడం. హల్లెలూయా. ఒకవేళ అండి మనం చేసిన ప్రతి తప్పుకి శిక్ష ఎత్తే బైబిల్ చెప్తుంది, భూమి మీద మనుషులైన వాళ్ళు ఉండరంట. అసలు మీ మనసు గుడి మీద చేయొచ్చు. నేను ఇప్పుడు దాకా ఎన్ని తప్పులు చేసావు, తప్పు కొరడా తప్ప అనుకోండి, బతుకుంటామా? అసలని మాట్లాడుతున్నాం. తప్పుకో కొరడా దెబ్బ, తప్పుకో బుద్ధి అంటాను అనుకోండి, బతుకుంటాం మనం మనకన్నా ఎత్తులు పడిపోతే మనకి కాళ్ళు ఎత్తులు. అసలు బైబిల్ ఎంత స్పష్టంగా ఉంది. అసలు దేవుడు మనకి వేసేసేసి, ఒకవేళ దేవుడు మనం చేసిన పాపాలని లెక్క పెడితే భూమి మీద ఒక్కడు ఉండడంట. ఒకసారి యేసయ్య దగ్గరికి పరిసయ్యులు వీళ్ళందరూ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి పడేసి, అయ్యా వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయమన్నది మోసే ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేం చేయమంటావు, కొట్టేయమంటావా అని అడిగారు. యేసుప్రభు ఏం మాట్లాడలేదు, సింపుల్ గా అన్నాడు, మీలో పాపం లేనాడు మొదట ట్రై అయ్యింది అన్నాడు. చిన్న పిల్లడు మొదలుకున్న పెద్దోడు దాకా అక్కడికి అర్థమైందంటే నేను పాపినని అర్థమైంది. అమ్మ అర్థమవుతుందా? నువ్వు ఒప్పుకోకపోయి నువ్వు పాపివే. నీ మనసాక్షి చెప్పేస్తుంది, పైకి పొరుపోద్దని నేను పాపని కదని అంటావు, కానీ నీ మనసాక్షి లోపల అంటే నువ్వు పెద్ద పాపం అంటారు. ఇంకో మాట, నువ్వు ఘోరాది ఘోరమైన పాపం అంటారు. ఏంటి మనసాక్షి అబద్ధం చెప్పదు కదా. మనం పొలం వెళ్తామంటే ఊడిపోటీ చక్క పెట్టుకుంటామా, వత్త 2 డబ్బులు తక్కువ చేస్తాం. ఆ బెండకాయలు పెడితే మళ్ళీ పొద్దున్నే వాళ్ళు నెలపొడికి పెట్టుకుని నీళ్ళు వేసుకున్న వాళ్ళు అసలు అలాగే చూస్తా ఉంటారు. ఎప్పుడో ఇది ఎడగదు నువ్వు వేసుకుని వచ్చారు. ఈ చిత్రం చెప్పిన కేజీ బెండకాయలు 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటాయి. ఆ ఎత్తులు తీసుకొచ్చి వెళ్ళిపోవడం, లేకపోతే తినేస్తూ ఉంటారు. ఆ రోజు 20 ఎట్టేసుకుని 1000 రూపాయలు. మీకు 1000 రూపాయలు బిల్లు కోసం వెళ్తా ఉంటారు. నీకు తెలియదు అది.
నీది కాని దాన్ని నీ ఆశించొద్దని బైబిల్ చెప్పింది. ఈ రోజు చాలా మంది అనుకుంటారు బైబిల్ అది ఇది అని మాట్లాడతారు. అసలు మన లెంపలు వేసుకోవాలి. బైబిల్ మన పరిశుద్ధ మార్గంలో నడిపించే పుస్తకం. గడిగే చెప్పలు అసలు బైబిల్ చదివితే మాకు అర్థమైంది ఎదుటివాడిని ఆశించకూడదని. లేకపోతే ఈ గజం ఎలా ఉంటే ఆ రాడ్ అక్కడ వేసాను. బైబిల్ వేస్తుంటే ఆ రాడ్ తీసుకొచ్చి ఎక్కడ వేసాను నేను. అవునా కదా? మాట్లాడుతున్నది బైబిల్ తెల్లదండి నాకు. ఇక్కడ రోడ్ అక్కడ వేసేద్దును, తెల్లారికి ఈ రోడ్ అక్కడికి వెళ్తున్నాం. కానీ తెలిసింది కాబట్టి ఇంకేం చేస్తున్నాం, ఆయన చూస్తాడని ఇక్కడ వేసుకున్నాం. కాబట్టి బైబిల్ మనల్ని క్రమశిక్షణలోకి నడిపిస్తుంది. మందిరానికి బైబిల్ వెళ్ళిపోయి వచ్చేసి కాదు, మన బ్రతుకుల్లో ఎలా నడవాలో మనకి నీతి మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది, నీది కాని దాన్ని నువ్వు ఏది ఆశించినా అది పాపమే. ఒకవేళ దొంగ వ్యక్తి నేను దొంగతనం చేయలేదు అంటాడు, కానీ మనసాక్షి చెప్తుంది నువ్వు దొంగతనము చేసావు. ఖచ్చితంగా మనం చేసాం, ఖచ్చితంగా మనం దోషమే. అందుకనే మన పాపాల నిమిత్తం మనల్ని ఒకవేళ దేవుడు శిక్షించాలనుకుంటే భూమి మీద ఒకడు ఉండడం. హాగర్ చేసిన తప్పుకి దేవుడు శిక్షించాలంటే ఎప్పుడో చచ్చిపోతున్నామో. ఎందుకంటే తన యజమానురాల మీద తిరిగింది, అన్నం పెట్టిన మీదే తిరిగి. చాలా మంది అంటారు ఉప్పు తిన్న విశ్వాసం కూడా, చాలా మంది కుక్కను పెంచుకుంటారు, కుక్కకున్న విశ్వాసం కూడా ఇంట్లో బ్రతికిందండి, మా మీద ఏంటండి అంటారు చాలా మంది. నిజమే, మనిషి నైజం ఏంటో తెలుసా? ఏ సమయానికి ఎలా అవకాశం ఉంటే అలా తిరిగిపోతాడంటే అందరిలో ఉంది. కానీ మనం బైబిల్ దగ్గరికి వచ్చి దేవుని మనం లోబడితే దేవుడు మనం మారుస్తాడు. ఓసర వెళ్ళాక రంగులు మార్చకుండా నీ కలర్ ఏంటో నీ కలర్ లో నిలుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి వ్యక్తిలో ఉంది, లేదంటారమ్మా? ఖచ్చితంగా ఉంది. మన దాకా బాగా ఉండేవాడండి మా ఆయన అండి, ఈ మధ్య తేడాగా ఉంటున్నాడండి, మారిపోడు రంగు. దేవునికి స్తోత్రం. నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ మొబైల్ కలర్ వస్తాడు. లేదంటారు ఎలాగా? ఉన్నదే, మన రంగులు మార్చేసే గుణాలు ఉన్నాయి. అందుకనే దేవుడు ఆయన దిగి వచ్చి మన ప్రవర్తన మార్చడానికి, మన స్థితిగతులు మార్చడానికి ఆయన దిగి వచ్చాడు మన కొరకు. ఆయన ఎంత ప్రేమిస్తాడో తెలుసా? ఇప్పుడు పారిపోయిన హాగర్ వెనకాల దేవుడు వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఏంటంటే పారిపోయిన హాగర్ వెనకాల వెళ్ళాడు దేవుడు. చూడండి ఒకసారి మీరు చదవండి ఆ వచనాలు. మీరు చదివితే ఆమె యొద్ద దగ్గరికి 8వ వచనం 7వ వచనం చదవండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారాయి దాసుడైన హాగరు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అన్నిటి కొట్టమని దానితో చెప్పిన. అసలు బైబిల్ అంత బాగా నేర్పుతుందని మనకి మళ్ళీ ఎక్స్ట్రా చేయమని చెప్పిందా? నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు హాగరు వెళ్ళిపోతుంటే, హాగరు ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోతాను చేసుకున్న తప్పిదాలను బట్టి ఒంటరి జీవితానికి వెళ్ళిపోతుంటే దేవుడు తన వెనకాల వెళ్తున్నాడట. అండ్ ఒకసారి ఆలోచించండి, బైబిల్లో ఒక మంచి మాట ఉంది, నశించిపోతున్న దాన్ని వెనక రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనకి తెలియక మన తప్పు మార్గాల్లో మనం వెళ్ళిపోతున్నాం, మనం తెలియని మార్గాల్లో వెళ్ళిపోతున్నాం. ఎవరైనా ఏదైనా చెప్తుంటే అలాగే వెళ్ళిపోతున్నాం. ఏది సత్యము, ఏది నిజము, ఏది ఏంటంటే మన కొరకు రక్తం కార్చిన దేవుడు ఎవరు అనేది మనకి తెలియక మనం కొన్నిసార్లు లోకానుసారం వెళ్ళిపోతున్నప్పుడు ఆయనే తన దూతలను అంటే సేవకులు పంపించి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ దూత వచ్చి అంటుందంటే ఎక్కడికి వెళ్తున్నా ఆగరు, నీకు ఎవరున్నారు, ఇంకెవరు లేరు కదా, నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపోతున్నావంటే, ఒంటరిగా వెళ్ళిపోతున్నావేంటంటే ఆగరందే నా సారా దగ్గర నుంచి యజమాని దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే నువ్వు మరలా తిరిగి వెళ్ళి నీ యజమాని దగ్గర ఎలా ఉండమన్నది అడిగమెనుకుంటూ ఆమె నీకు ఈ స్థితి ఇచ్చింది, ఆమె ద్వారా నువ్వు ఈ స్థితిలోకి వచ్చావు, ఆమె ద్వారానే నువ్వు ఒక యజమానురాలు అయిన స్థితిలోనికి నువ్వు వచ్చావు. నువ్వు అడిగమనుకుంటావు. నేను ఎలా దీవిస్తానో తెలుసా? కింద వచ్చిన ఏమన్నా తెలుసా అంటే, మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదును, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పును. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను,
నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కన్నా అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు. అతడు అడుగుగాడుతున్నటువంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉన్న అతడు తన సహోదరులందరి ఎదుట నివసించిన దానితో చెప్పగా, అది చూచుతున్న దేవుడు నీవేనని అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాణి నేనెక్కడ చూచితిని కదా అని అనుకుని దేవునికి స్తోత్రం. ఈమె పెట్టేసిందండి. ఈమె ఒక తప్పిదం చేసి పారిపోతుంటే దేవుడు ఆమెను సరిచేయడానికి ఆమె వెంటబడ్డాడంట. బైబిల్లో మాట ఉంది, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. నువ్వు నీతిమంతుడు అయితే నీకు దేవుడు అక్కర్లేదు. మనం నీతిమంతులం కాదు కాబట్టి, మనలో నీతి లేదు కాబట్టి. అంటే ఒక మాట, భర్త అంట ముత్తికి నడిపించాలంట. ఎక్కడికి నడిపించాలంటే అంటే పరలోకానికి లేదా స్వర్గానికి నడిపించాలి. మనం చేసే భక్తి స్వర్గానికి వెళ్లకుండా మధ్యలో ఆగిపోయే భక్తి అయితే మనం ఎంత ధనం వృధాగా వేచేసేస్తున్నాం, ఎంత సమయాన్ని వృధాగా వేచేస్తున్నాం, మన జీవితం ఎంత వృధా అయిపోతుందో ఒకసారి ఆలోచించండి. చాలా మందికి విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక మాట ఆలోచించండి, మనం భక్తి చేయాలంటే మన హృదయం పరిశుద్ధం కాకుండా మనం మనం చేసిన భక్తి దేవుని దగ్గరికి వెళ్తుందండి. నేను చాలా సార్లు చెప్తాను, ఒక కడగలేని పాత్రలో పాలేస్తే ఏమైపోతాయండి? పాలు స్వచ్ఛమని అన్నా పాత్ర కడగలేదు కాబట్టి విరిగిపోతాయి. అంటే పాలు అనేది శ్రేష్టమైనవే, మనం చేసే దాన ధర్మాలు శ్రేష్టమైనవే, మనం చేసే ఏంటంటే భక్తి శ్రేష్టమైనదే. కాకపోతే ఈ పాత్ర అనే ఈ దేహము కడగబడలేదు, ఇది అపవిత్రమైనది. చూపులు, తలంపులు బైబిల్ గ్రంథం చెప్తుంది. దావీదు అంటున్నాడు, నేను తల్లి గర్భములో నుండి పాపిని. భూమి మీదకి వచ్చాక పడ్డాక దొంగతనం చేశాక పాపిని కాదు, తల్లి గర్భములో భిన్నముగా ఉండగానే నేను. కాబట్టి మనకి పితరుల యొక్క పాపం మన మీద ఏలుబడి చేస్తుంది, పితరుల యొక్క శాపం మన మీద ఏలుబడి చేస్తుంది. చాలా మంది లోకంలో అంటుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం శాపం చేశారు మా పిల్లడి పరిస్థితి అలాగైపోయింది అంటారా లేదండి? మీరు అన్నారు ఎప్పుడైనా లేదా? అంటే మనం ఒప్పుకుంటున్నాం మన పితరులు చేసిన శాపాలు ఏంటంటే మన పితరులు చేసిన దోషాలు మన బిడ్డల మీదకి వస్తున్నాయని మనం ఒప్పుకుంటున్నాం. అది సత్యము. బైబిల్ చెప్తుంది, మీ పితరుల దోషం మీ మీద ఉండకూడదంటే మీరు కడగబడాలి. ఏమవ్వాలంటండి? మనం కడగబడాలి. బైబిల్ చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధులుగా కడుగుతుందంటే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా. ఈ లోకంలో ఏ రక్తం, కోళ్ళ రక్తం, మేకల రక్తం, మళ్ళీ ఏ రక్తం వల్ల మనం పరిశుద్ధులం కాదండి. ఏ దేవుడైతే మనం సృష్టించాడో, ఏ దేవుడైతే మనకి ఈ అందమైన రూపాన్ని ఇచ్చి తన పోలికలో చేసుకుని తన ఆత్మను మనలో పెట్టాడో, ఆ దేవుడే భూలోకానికి వచ్చి కలువరిశిల్లో రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఆయన అన్నాడు, నా రక్తం పరిశుద్ధమైంది, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరని చెప్పారు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు మనం ఏమవుతాం తెలుసా? మొదట పరిశుద్ధులమవుతాం. అప్పుడు మనం చేసే దాన ధర్మము కానీ, మనం చేసే భక్తి కానీ అది నేరుగా దేవుని దగ్గరికి వెళ్తాది. ఆ మార్గాన్ని బోధించడం కోసమే ఈ లోకంలో దేవుడు తన సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఉద్యోగం చేయలేడా, నేను ఉద్యోగం చేయలేనా, లేదా వ్యాపారం చేసుకుని ఏదో చేసి బతకొచ్చు అని బాగా మాట్లాడట్లేదండి మీరు. దేవుడు అన్నాళ్ళు బాగా ఇస్తాడు కదా, ఏదో వ్యాపారం చేసుకుంటాం, ఏ అర్గబద్దీలు వేసుకుంటాం, బతకలేమా? కానీ దేవుడు ఎందుకు ఒక వేలో వెళ్ళిపోతున్నా జీవితం ఒక మార్గంలో వెళ్ళిపోతున్న వారిని పిలిచి, అబ్రహామును పిలిచినట్టుగా పిలిచి, ఇదిగో నా స్వరాన్ని వినిపిస్తున్నాను, నా దూతగా నేను చేసుకుంటున్నాను, నువ్వు వెళ్ళి నా ప్రజలకు చెప్పు, ఇదే నిజమైన మార్గం అని. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాం అన్ని విడిచిపెట్టేశారు. ఇక్కడున్నారు అబ్రహాం గారు. సమస్తాన్ని విడిచిపెట్టి, ఈ దేశాలలో డబ్బులు సంపాదించే ఆలోచనలన్నీ విడిచిపెట్టి, వెనకాల వేసుకోవాలని, నా పిల్లల కోసం వెనకాల వేసుకోవాలని ఆలోచనలన్నీ విడిచిపెట్టి, ఈ రోజు అవమానమైన నిందైనా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈ రోజు ఎవరైనా ఏ దైవజనుడైనా ఈ రోజు సువార్తను ప్రకటిస్తున్నారంటే ఒకే ఒక్కటి, దేవునికి లోబడ్డాను. దేవునికి స్తోత్రం. అంతే కదా, నీకేమందా? ఇంకేం లేదు. దేవుడు చూస్తున్నాడు, ఆయన విన్నాడు, ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. లోకంలో ప్రజలందరికీ ఒక భయంకర ఉగ్రత ప్రజల మీదకి రాబోతుంది. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఒకే ఒక మార్గం, మనం యేసు ప్రభుని నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పనా? ఉదాహరణకి
మీకు అర్థమయ్యేలా చెప్తాను. మన కరోనా వచ్చిందండి, చచ్చిపోతున్నారు, ఎక్కడ చూసినా సవాలు రాలిపోతున్నాయి. అప్పుడు ఏమన్నారు తెలుసా? ఒక వ్యాక్సిన్ కనిపెట్టి ఈ వ్యాక్సిన్ వేసుకోండి అమ్మా మీరు బ్రతుకుతారన్నారు. అమ్మ అంతేనా? ఎవరైతే వ్యాక్సిన్ వేసుకుంటారో బతుకుతారంటే, ఎవరికి ప్రాణభయం ఉందో, ఎవడైతే అయ్యో నేను బ్రతకాలనుకున్నాడో అప్పుడు వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకోలేదమ్మా. అంటే అర్థమేంటి? అంటే ఆ రోగము నా దేహంలోనికి రాకుండా ఆపేది ఏంటంటే వ్యాక్సిన్. అలాగే పుట్టిన ప్రతి వ్యక్తి తన పాపంలో చనిపోతే నిశ్చయముగా నరకానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావుతూ ప్రతి భయంకరమైన శిక్షల్లోనికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యుగ యుగాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు అది చూసి ఒకటే అన్నాడు, ఈ అగ్నిలో నుండి బయటపడాలంటే నా రక్తాన్ని భూమి మీద చెందిస్తున్నాను. ఎవరైతే నా రక్తముతో వారి పాపాలు కడుక్కుంటారో వారు ఆ నరక యాత్రలో నుంచి బయటపడతాడు. వ్యాక్సిన్ వేసుకున్నవాడు ఎలాగా రోగం నుంచి బయటపడ్డాడు, యేసు రక్తంలో కడగబడిన నరకం నుండి బయటపడ్డాడు. ఒక ఆ సమస్యకు ఒక పరిష్కారం మీ కొల్లు మందులు కనబడుతుంది. నేను వేసుకున్నాను అనుకో, వేసుకోవద్దు, నాకే నష్టమా? మాట్లాడతలేదు అంటే ఎవరికైనా నష్టమా? ఎవరికి నష్టం? నీ జీవితం నీ ఇష్టం. ఎందుకంటే మనకు తెలిసింది చెప్పకపోతే పాపమే కదండి. బైబిల్లో మాట ఉంది, మేలు చెయ్యగలిగి చెయ్యకపోతే పాపం. మన ఆస్తులేమని రాసిస్తలేదు కదా, ఒక మాట చెప్తున్నాం అంతే. అయ్యా యేసుక్రీస్తు లోకానికి వచ్చారు, కలువరిలో మన అందరి కొరకు ఆయన రక్తం కాచేశాడు. నువ్వు నేను కాచవలసిన పని లేదు, నువ్వు నేను మోకాళ్ళ మీద నడవలసిన పని లేదు, మనము మన డబ్బులన్నీ కూర్చోబెట్టి ఏయో చేయవలసిన పని లేదు. ఉచితంగా పరలోకానికి మోక్షానికి వెళ్ళే మార్గం ఆయన తెరిచాడు. ఒకే ఒక పని చేయాలి, ఆయన నమ్ముకుని ఆయన రక్తంలో కడగబడ్డావా నిత్య రాజ్యానికి నువ్వేమైపోతావు? అగ్నిలో నుండి తప్పించబడతావు. ఇది ఎవరైతే వింటారో, ఎవరైతే హృదయంలో స్వీకరిస్తారో ఆ జీవితాలు ధన్యమైపోతాయి. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పిన ఇష్టం నమ్ముకున్న తర్వాత నాకు 3 అంతస్తులు మేడ వస్తుందంటే అది అబద్ధం. దేవునికి స్తోత్రం. అది భక్తిని బట్టి ఆధారపడి ఉంటాడు. అంతే కదండి, నా విశ్వాసం బట్టి నాకు ఇస్తాడు, నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఇస్తాడు. నీ భక్తి మీద ఆధారపడుతూ ఉంటది, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటది. చూడండి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? హాగర్ని నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళి నువ్వు అణిగిమణుగుండు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను, నీ అపరాధం చేస్తావని, నువ్వు నీ యజమానిగా తిరిగిపడ్డావని నేను నీ మీద కోపం చూపెత్తలేదు. కాకపోతే ఏంటంటే నేను సరిచేయడానికి వచ్చాను, నువ్వు వెళ్ళి మరలా ఉండు. ఏమన్నాడో తెలుసా? నేను నీ కుమారుణ్ణి, నీ సంతానాన్ని గొప్పగా దీవిస్తానన్నాడు. అప్పుడు హాగరు పేరేంటి తెలుసా? చూచుచున్న దేవుడు. నీ గట్టిగా చెప్పలు కూడా ప్రభుత్వం బైబిల్ కొంతమంది భక్తులు పడతారు. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా. హల్లెలూయా. ఆఖరి పెట్టిందండి దేవుడికి ఏమని పేరు అంటే మనకి భర్త లేడు కదండి, ఎవరు చూస్తున్నారు? కష్టాలు ఎడారిలోకి వెళ్ళిపోయి ఆ కష్టం ఎవరు చూసారండి? ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అడుగుతారు, అందరూ చెప్పగలరు సాక్యాలు. ఏమని చెప్తారు తెలుసా? మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరో రాలేదండి, యేసయ్య మా దగ్గరికి వచ్చి ఆయన సాయం చేస్తారు. మేము ఆయన ఎప్పుడు ప్రార్థన చేయలేదండి. అదేంటో ఆయన మా మీద ప్రేమ, ఆయన మా దగ్గరికి వచ్చి మా పిల్లలు చనిపోతుంది, మా పిల్లకి డెలివరీ టైంలో యేసు నమ్ముకుని పెట్టలే ప్రార్థన చేస్తే మాకు ఆ కార్యము లేదండి. ప్రతి ఒక్కరు మేలు పొందుకున్న వాళ్ళే. అస్సలు భూమి మీద యేసు ద్వారా మేలు పొందుకోలేని వాళ్ళు అన్న వాళ్ళు ఎవరో లేరు. ఎవరో దుఃఖాలు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మేలు పొందుకున్నట్టే. ఎందుకంటే దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే, ఒక దేవుని పాస్టర్ 2 బిడ్డలు ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తే పక్షులు ఎగురుతున్నాయంట. అదేంటి ఆయన పక్షులు ఎగురుతున్నాయి? ట్రైన్ మీద వెళ్తే ట్రాఫిక్, బస్సు మీద వెళ్తే ట్రాఫిక్, గాలి ఎగిరితే ట్రాఫిక్ ఉండదు కదా ఆయనని. ఆ 2 పక్షులు చూసి ఫ్లైట్ కొని పెట్టారండి. దేవునికి స్తోత్రం. ఫ్లైట్ కొని పెట్టిన వాళ్ళు ఎవరండి? పాస్టర్ గారి పిల్లలు. అవునంటదండి. ఫ్లైట్ ఎక్కిన వాళ్ళందరూ ఎవరు మేలు పొందుకున్నట్టు? ఏసే మేలు పొందుకున్నట్టు కాదా? నువ్వు వేసుకునే మెడిసిన్ ఎవరు కనిపెట్టారండి?
మాట్లాడతలేదంటే కుట్టు మిషన్ ఎవరికొని పెట్టి నువ్వు జాకెట్ కుట్టేసి వేసేసుకుంటున్నావు, వెనకాల వేసై ఉన్నాడు చేసుకొస్తాను చేయి, నువ్వు ఆల్రెడీ పెట్టి చేసుకున్నావు. ప్రతిదీ ఏసయ్య నమ్ముకున్న బిడ్డలో బాగా అందుకే అన్నాడు, నా స్వార్థం కోసం నేను బ్రతకూడదు, ఏసయ్య పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మనుషులందరి కోసం ప్రాణం పెట్టి మేము కూడా మనుషుల కోసం ఏదన్నా చెయ్యాలని అన్ని కనిపెట్టిన వాళ్ళు అలాగే కదండి. బియ్యం అయితే రైస్ అయితే మనం ఏంటంటే పండించుకున్నాం, కానీ ఆ మిల్లు కనిపెట్టిన వాళ్ళు మిషన్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు కదమ్మా. ఇప్పుడు నీ వడ్లు తినేస్తానంటే మనం వడ్లతో చచ్చిపోతున్నాం. ఆ వడ్లు మిషన్లోకి వెళ్తే ఆ మిషన్ ఆడితే బియ్యం అవుతుంది. ఆ మిషన్ కనిపెట్టినాడు ఎవడు? అంటే నీకు తెలియకుండా అనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గడిగా చెప్పలు కొట్టి ప్రభుత్వం నువ్వు కట్టుకునే దాంట్లో కానీ నువ్వు చేసేది ప్రతిదీ A to Z, నువ్వు వద్దన్నా కాదన్నా నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని ప్రేమను అనుభవిస్తూనే నువ్వు వేసుకునే మెడిసిన్ కానించి మొత్తం A to Z దేవుని బిడ్డలో బైబుల్ చదువుకున్న తర్వాత వాళ్ళకి జ్ఞానం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన త్యాగాలే ఈ రోజు దేవుని ప్రేమను మనము చూస్తున్నాడండి. తన ప్రజలకు ఏ భాగంలో చూశాడు, అబ్రహామును వాడుకుంటున్నాడో, భక్తులు వాడుకుంటున్నాడో, మనందరిని వాడుకుని కొంతమందికి మేలుకరంగా తీసుకొస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మనం అక్కడ మూలవాక్యంలోకి వెళ్తే విన్నాడంట. మొదటిదేమో చూచాడు, చూచిన తర్వాత రెండోది నిర్గమాకాండం. మనం అక్కడికి వెళ్ళిపోదాం చూడండి. నిర్గమాకాండం మనం ఎక్కడున్నాం? నిర్గమాకాండం 3:7 మొదట వాళ్ళ బాధలను చూచాడంట. చూచిన తర్వాత ఏం చేశాడు? 2వ వారి మారాను వీటిని తమ పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మారనే విన్నాడు. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నువ్వెవరో చూస్తా లేదు, నీ ఉద్యోగం చేసే చోట నలిగిపోతున్నావు, నీ సంసార జీవితంలో నలిగిపోతున్నావు, లేకపోతే మిగతా దేశాలలో అక్కడ నలిగిపోతున్నావు, లేకపోతే ఎక్కడో కూడా నలిగిపోతున్నావు, నీ పరిస్థితిని ఎవరో చూడలేదు అనుకుంటున్నావు. అమ్మా నేను ఒక మాట చెప్తున్నాను, మీరు మందిరానికి వచ్చినా రాకపోయినా, లేకపోతే మందిరంలో ఉన్న వాళ్ళైనా మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హాగా దేవుడు ప్రార్థన చేస్తే వచ్చి చూశాడండి? లేదు కదా, తన బతుకంటే తను వెళ్ళిపోతుంది. దేవుడే చూసి తనకు సహాయం చేశాడు. ఈ రోజు ప్రతి ఒక్కరికి దేవుని సేవకుడికి నేను చెప్పేది ఏంటో తెలుసా? నీకు దేవుడు తెలియకపోయినా నువ్వు దేవుడికి తెలుసు. ఏంటంటే నేను దేవుడికి తెలియకపోయినా నాకు దేవుడు తెలియకపోయినా నేను లేటుగా దేవుని తెలుసుకున్నాను, చాలా లేటుగా దేవుని తెలుసుకున్నాను, కానీ నేను పండములుగా రూపింపబడకమునిపే ఆయన కన్నులు నన్ను చూచాయి. నేను రేపు పొద్దున ఏమవుతాను ఏంటో దేవుడికి ముందే తెలుసు. నేను దూరంగా పారిపోతానని దేవుడికి తెలుసు. ఆయన ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి ఆయన బాగా తెలుసు. ఆయన పట్టుకున్నాడు, దేవుని రూపం పెట్టి ఆయన మహిమాత్మ వాడుకున్నాడు. చూడండి, మొదటి మాట ఏంటంటే ఆయన మనల్ని చూచాడండి. చూసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు కష్టాల్లో మీరు మూలుగుతున్నారు చూడు, ఈ బాధ నుంచి ఎవరు బయటకు తీసుకొస్తారా, ఎవరు బయటకు తీసుకొస్తారా? మూలుగులు వినే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. ఏమి వినే దేవుడు అంటే మూలుగులు వినే దేవుడు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా పర్లేదు, పొలంలో పని చేసుకుంటూ ఏడవండి, మీ బాధను బట్టి ఆయన వింటున్నాడు. నీ సంసార బాధలో నువ్వు ఏడుస్తున్న మూలుగా ఆయన వింటున్నాడు. నువ్వు కష్టకాలంలో రోగాలతో ఉన్న ఈ రోగం నన్ను ఎవడు బయటకు తీసుకొస్తాడని వేడుస్తున్నావు, ఆ మరో దేవుడు వింటున్నాడు. ప్రతిదీ ఆయన వినే దేవుడు. మొదటి చూసే దేవుడు అని చెప్పాను, రెండోది వినే దేవుడు అని చెప్తున్నాను. నువ్వు మరో పెట్టగలిగితే, నువ్వు ఆ దేవుని ఆశ్రయించగలిగితే, నువ్వు ఏ స్థలంలో ఎక్కడున్నా యేసయ్య నా పరిస్థితిని మార్చడం అడగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ మరణం వినే దేవుడు. బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఆ యవనస్తుడి గురించి నాకు చాలా ఆసక్తి. అతని పేరేంటి? ఎబ్బేజు. ఎవరేంటండి? ఎబ్బేజు తన తల్లి వేదన పడి కన్నాలని ఆ పిల్లోడికి వేదన పుత్రుడు అని పేరెట్టింది. ఏంటండి? దుఃఖ పుత్రుడు అని. మన భాషలో చెప్పాలంటే ఏడ్చేకోడు కనెట్టి, లేకపోతే ఏడు గుట్లోడు అని ఎట్టింది. మన పేర్లు ఉంటాయి కదా, ఏదో పేరెట్టింది. కానీ అతడు అంటండి, తన పితరుల దేవుడని యెహోవాకు మొర్రపెట్టగా ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆ తన సహోదరులందరికంటే అతన్ని గొప్పగా చేశారంట. గడిగే చెప్పలు పడుకోవాలి.
ఈ రోజు మీరు ఎక్కడున్నా సరే మీ పరిస్థితి బాగోలేదు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించట్లేదు అనుకోండి. కొంతమంది అలా ఉంటున్నారు ఈ రోజుల్లో. మీ అన్నదమ్ములు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, రక్త సంబంధికులే, నువ్వు ఏమైపోతున్నా చచ్చిపోతున్నా కానీ నేను పట్టించుకోవట్లేదు. కానీ నేను ఒకటి చెప్పగలుగుతాను, నీ తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా, నీ రక్త సంబంధికులు పట్టించుకోకపోయినా, నీ బంధువులు స్నేహితులు పట్టించుకోకపోయినా నిన్ను నన్ను పట్టించుకునే దేవుడు నజరేయుడైన యేసయ్య. ఆయనకి ప్రార్థన చేయండి. మీరు ఎక్కడున్నా విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు పట్టించుకుని మీ మొరను విని మీకు సహాయం చేస్తాడు. ఆయన చూసే దేవుడు. అలాగే వాళ్ళ కోసం దేవుడు అంటే దిగి వచ్చాడండి. మూడో మాట ఏంటంటే అక్కడ మాదేముంది, ఆయన మీరు మీకు అక్కడ కిందకు వచ్చినలో చూస్తే 8వ వచ్చిన ఆఖరి లైన్లో చూస్తే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చాడు. అంటే దేవుడు మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ఆయన దిగి వచ్చాడు. భూలోకంలో ఆయన దిగి వచ్చాడు. మనము బాగుంటే అందరూ మన ఇంటికి దిగి వస్తారు. ఫ్లైట్ దిగి వస్తారు, ట్రైన్ దిగి వస్తారు, బస్ దిగి వస్తారు, బుల్లెట్ దిగి వస్తారు. అది కానీ మన హాస్పిటల్లో ఎవడో రాడు. మన అప్పుడు పాలైపోమా, మన చెరువులు ఎత్తేసినాయా, ఎవడో రాడండి. అయితే ఎక్కడ పడుతుందని ఎక్కడ జామీన్ సంతకాలు, ఏ కాగితాల మీద ఏ సంతకం పెట్టే మన దగ్గర ఎవరో ఆగరు. దేవునికి ఇస్తారు. కానీ దేవుడు అన్నాడు, నేను దిగి వచ్చాను. వాళ్ళ కష్టాల్లో వాళ్ళ దగ్గరికి నేను దిగి వచ్చాను. వాళ్ళ పరిస్థితులు చూసి నేను దిగి వచ్చాను. ఎందుకంటే తెలుసా, పడిపోయిన వారి స్థితిలో నుండి, హీనమైన వారి స్థితిలో నుండి, వాళ్ళకి ఎవరు సహాయం చేయలేని ఆ పరిస్థితుల నుంచి వారిని నేను పైకి తీసుకురావాలి, వారిని అందరినీ తలను పైకెత్తేవాడిగా నేను వారిని చేయాలని దేవుడే నరావతారికి లోకానికి వచ్చాడు. ఆ మాట చాలా ఇష్టం. నశించిపోయేదాన్ని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిపోతాను, మనకు తెలుస్తలేదు నశించిపోతాం, కానీ ఆయన వచ్చాడు. ఆఖరిగా మాట చెప్పి ముగించేస్తాను. బైబిల్లో ఒక ఆవిడ ఉందండి. ఆవిడ బలి పెట్టుకుని చాలా పేర్లు పెట్టుకుంది. ఒకసారి ఆదికాండం 29వ వచనంలో మనం చూసాం. ముగించేస్తాను. అయితే విశేష వాక్యానికి ఆయనకి అప్పగించేస్తాను. ఆదికాండము చూడండి 29వ అధ్యాయం 31వ వచనము ఒకసారి ఎవరన్నా చదవగలిగితే చూడండి. లేయా ద్వేషించబడుట 29 చదవండి, 31 చదవనమ్మా. యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. యాకోబుకి మొదటి భార్య పేరేంటంటే లేయా. కానీ లేయని అనుకోకుండా చేసుకున్నాడు కదండి, పొరపాటున జరిగింది. అసలు యాకోబు పెళ్లి చేసుకున్నాం అనుకున్నాడు, అనుకోకుండా 2 పెళ్లిళ్ళు వచ్చేసింది. ఎందుకంటే తన మేనమామ కూతురని రాహేలు ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసమే 14 సంవత్సరాలు పాలేతనం చేశాడు. ఇంట్లో పాలేతనం చేసిన తర్వాత మాట్లాడి ఇంకా తెలివైనాడు. ఏం చేశాడంటే మా దేశంలో ముసుగేసి పెళ్లి చేసే ఆచారం ఉందని ముసుగేసి పెళ్లి చేసేసాడు. ముసుగేసి పెళ్లి చేసేసిన తర్వాత గదిలోకి వెళ్ళిన తర్వాత ముసుగెత్తేటప్పటికి ఆవిడేమో ఫోటో మారిపోయింది. ముందు చూసిన ఫోటో తర్వాత ఫోటో తేడా వచ్చింది. అవునా కదా, తేడా వచ్చింది. ఇదేంటిది, నేను అప్పుడు చూసిన ఫోటో వేరు, ఇప్పుడు ఫోటో వేరేంటంటే ఆయన అన్నాడు, మా ఊర్లో సంప్రదాయం ఉందమ్మా, పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్న అమ్మాయికి చేయకూడదు, చిన్న అమ్మాయికి ప్రేమించు, కాబట్టి మా సంప్రదాయ ప్రకారం ముందు పెద్దం చేసేసాను, కాబట్టి నీకు ఏమైనా చిన్న అమ్మాయి మీద ఇంకా ప్రేమ ఉంటే కనుక ఇంకో సంవత్సరం నాకు పాలేతనం చేయమన్నాడు. ఏం చేస్తాడో, ప్రేమించాడు కదా, వృధా కష్టమంతా వృధా అయిపోతుంది, ఇంకా పాలేతనం చేస్తాం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. అవునా కదండి, అమ్మాయిల కోసం అయితే చాలా మంది పాలేతనం చేస్తున్నారు. సర్లేదు, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇప్పుడు యాకోబుకి తనకిష్టం లేని పెళ్లి చేశారని లేయా మీద ద్వేషం పెంచేసుకున్నాడు. అమ్మ లేదా మన ఇంట్లో జరగదు. చాలా మంది భార్య భర్త మన గొడవలు అయినప్పుడు ఎలాగంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తే మా అమ్మాయిలు మాకు ఏం తెలియలేదు, వాళ్ళ కోసం నేను మెడవచ్చానంటా ఉంటారు. వీళ్ళు లేదంటారా, మాట్లాడతలేదంటే మీరు ఎవరైనా అంటారంటారా. మేమన్నా మొదలెట్టేశారు, కఠినాత్మక చేసేసారు, రాక్షసులు చేసేసారు, నా ఆశలన్నీ నీరుగా చేశారు అంటారంటే అప్పుడు కోపం ఆ రోజు అంటారండి. అప్పుడప్పుడు గుర్తు చేసుకుని బాధపడుతుంటారు కదా. ద్వేషం వచ్చేసిందంట యాకోబుకి. లేయాని చూసినప్పుడల్లా ఏమొచ్చేసిందంటే అండి, ఇష్టం లేని భార్య. ఎందుకంటే మన అందంగా ఉందానికి ఎదురు అయిపోతుంది, జబ్బు కడదంట, కళ్ళు బాగోవంట ఆమెకి. అందుకని కొంత అంద వికారం ఉంటదేమో, ఆమెను చూసేటడికి ద్వేషం వచ్చేసిందంట. అసలు భార్య దగ్గర ముట్టుకునేవాడు కాదంట. చాలా అనుకుంటే ఆమె లోపల ఏడుస్తుందంట. పెళ్లి అయితే చేసుకున్నాను కానీ భర్త ప్రేమను పొందుకుంటే ఏడ్చిందంట. ఆమె ఏడుపు దేవుడు చూసాడు. గట్టిగా చెప్పలు కూడా ప్రభుత్వం
చాలా మంది చప్పట్లు కొట్టలేదు. మీరు ఎందుకు కొట్టలేదు నాకు అర్థమవుతలేదు. దేవుడు 2 చేతులు ఇచ్చాడు, 10 ఏళ్ళు శుభ్రంగా పనిచేస్తున్నాడు. ఈ పని చేస్తున్నా కానీ దేవుడికి కొట్టాలి. రేపొద్దున ఈ పొద్దున ఏళ్ళు ఎగలేదనుకో, దీనికి వెళ్తే దీనికి స్కానింగ్ రాస్తాడు, స్కానింగ్ 1000 రూపాయలు ఉంటుంది. ఓపి కొట్టే 300 ఉంటుంది. దీన్ని నువ్వు వెళ్ళిన ఏళ్ళు కోసం ఆడు 1 నెల రోజులు ఉచితంగా బతికేస్తాడు. నీకు ఇన్ని మందులు ఆడేస్తాను మొక్కనికి. అంత బాగా ముందే కొట్టచ్చు కదా దేవుడికి. నాకేమో కొట్టమని కొట్టండి అమ్మా, దేవుడికి చప్పట్లు కొట్టేది. అన్ని పని చేసినట్టు బాగా ఉంటాయి. అందుకే అంటూ ఉంటారు అన్ని బాగున్నట్టు దేవుని దగ్గర అంతా కోల్పోయిన తర్వాత ఆయన నువ్వు దేవుడు అని ఇప్పుడు తెలుసుకున్నావు, ఇప్పుడు ఎందుకు తెలుసుకున్నావు, అప్పుడు తెలుసుకున్నా ఇంకా బాగుంటుంది కదా. అప్పుడేం బలం, కండ బలం, డబ్బు బలం, ఇంకేం ఉంటాయి కదా. మేము అది ఇదనే బలం ఉంటుంది. అప్పుడు మనం అన్ని అయిపోయిన తర్వాత అందరూ ఒంటరి చేసేసిన తర్వాత అప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా లేయ ఏమైందంటే ద్వేషించబడింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసు అంటే 2 పెళ్లిళ్ళైంది కదా, తన ఇంకో భార్యం చేసుకున్నాడు, ఆమెతో సంసారం చేస్తున్నాడు. ఈమె దగ్గరికి రాకపోతుంటే ఈమె ద్వేషించబట్ట, ఇంట్లో నీచంగా చూడబట్ట దేవుడు చూసి ఏం చేశాడంటే తెలుసా, ఈమె మీద ప్రేమ పుట్టించి ఆమె గర్భాన్ని మూసేసి ఈమె గర్భం తెరిచాడంటే. దేవునికి అది రాయబడి తెలుసా, లేయ ద్వేషించబడుట యెహోవా చూచాడు, ఆమె గర్భం తెరితే ఆమె మంచి మంచి పేర్లు ఎత్తింది. ఈమె చదవండి ఒకసారి ఏమనంటండి, లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలేమో గొడ్రాలై ఉండును. లేయ గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరెట్టింది. రూబేన్ అనే మాటకి అర్థమంటే ప్రేమ. ఏంటండి అసలు ఎంత బాగుందండి స్టోరీ. ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఇదంతా చెప్తే ఫాస్ట్ గారు ట్రైన్ ముగిస్తారని నా మీద చెప్తారు. కాబట్టి నేను నా కార్యక్రమం లోపల పెట్టేసుకుంటున్నాను, నేను ముగించాను. నేను ఒక మాట చెప్తున్నాను, లేయ ద్వేషించబడుట దేవుడు. ఈ రోజు మీరు నేను ఎన్ని శ్రమల్లో ఉన్నాము. అది ఏ రకమైన శ్రమ. నువ్వు ఎదుగుతుంటే నీ అన్నయ్య వార్చలేకపోతున్నాడా, నువ్వు ఎదుగుతుంటే నీ అత్త వాళ్ళే లేదా నీ పుట్టింటి వాళ్ళే నీ బంధువులే వార్చలేకపోతున్నారా, ద్వేషిస్తున్నారా, అకారణంగా నీ మీద చెడ్డ ప్రచారం చేస్తున్నారా, నువ్వు బాధపడొద్దు. నీ పక్షంగా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అండి ఈ లోకంలో ఏంటో తెలుసా, లేనప్పుడు బాగానే ఉంటారు. కొంతమంది ఎదుగామా మనం చూసి నువ్వు ఇల్లు ఓపెన్ చేస్తావు కానీ ఈ చిత్రం ఏంటో తెలుసా, ఆ ఇంట్లోకి అడిగేస్తారు కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు మనసాగితే ఇంకా ఇది ఎక్కడి నుంచి వచ్చింది పిన్ని అంటారా. బాత్రూమ్ లోకి వెళ్ళి ఈ టైల్సా కిచెనా ఈ రంగా మనస్ఫూర్తికి వచ్చి మాటలు కాదయి నీకే దొరికినాయా అని. ఎంత అయిందంటావు ఇల్లు కట్టడానికి అంటే అర్థం ఏంటంటే కుళ్ళిపోతున్నా లోపల. మీకు అర్థం కాదంటే వాళ్ళు భోజనం పెడతారు కానీ మీ ప్రేమతోటి వాళ్ళ ఆహారం కూడా ప్రేమతో తినరాళ్ళు. పోనగా ఇంటికి పిలిచారు, ఇల్లు కట్టుకున్నారు, పాపం ఏదో సంతోషిస్తున్నారు, ముద్దెట్టారని ఆనందపడరు. ఎలా వచ్చేసిందంటావు, ఎక్కడి నుంచి తెచ్చేసారంటావు, ఎలా కట్టేశారంటావు, ఎలా కొనుక్కుంటున్నారంటావు. అవును కాదంటారమ్మా. అదే ద్వేషం అంటే. ద్వేషం అంటే నల్ల జుట్టు వేసుకుని ఎరబోసేసుకుని కనపడి ద్వేషం కాదు, లోపల ఉంటది, పైకేమో నవ్వు ఉంటది. లోపల చేయవలసిన పీతులన్నీ మన గోతులతో వేస్తూ ఉంటారు. పైకి వందనాలే, పైకి బాగున్నారా పిల్లి అంటారు, లోపల వెనకాల ఏం చేయాలో అన్ని చేశారు. అదే ద్వేషం అంటే. మన పొలం కొనుక్కుంటే వార్చలేరు, బండి కొనుక్కుంటే వార్చలేరు, ఇల్లు కొనుక్కుంటే వార్చలేరు, మన పిల్లలు ఇతర దేశాలు వెళ్తే వార్చలేరు. నువ్వు ఎలాంటి ద్వేషించబడుతున్నా నీ అభివృద్ధిని చూసి వార్చలేకపోతున్నా. దేవుడు అంటున్నాడు, ఎంతమంది కన్నులు నీకు వ్యతిరేకంగా ఉన్నా నా చల్లని కన్ను నేను పైకి తీసుకొస్తే లేయ పక్షంగా ఒక్కడు లేడు. లేయ ద్వేషించబడుతుంది, లేయ తృణీకరించబడింది, ఒక గొడ్రాలుగా నింద మోసింది. లేయ బాధతో అంటుంది, నా శ్రమను ఈ దేవుడు చూశాడు, ఈసారైనా నా భర్త ప్రేమిస్తాడని ఆమె ఆ బిడ్డకి ఏమని పేరెట్టి తెలుసా, రూబేను. ఎంత నలిగిపోతే పేరాడుతుందండి, రూబేన్ అని పేరెట్టి. ఎంతగా ఈ స్టోరీ చదువుకుని ముగించేస్తున్నాను. మన దేవుడు చూసే దేవుడు. అమ్మ మన దేవుడు ఎవరంటండి, మీ స్థితి మీ ఇంట్లో ఏముందో లేదో పక్కింటోళ్ళు పట్టించుకోరు.
కానీ నా దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడు చూస్తున్నాడు. అలాగే నువ్వు పెట్టే మొర, నువ్వు కష్టాల్లో నువ్వు మూలుగుతున్న మూలుగులు దేవుడు అంటున్నాడు. దేవుడు నీ కోసం, నా కోసమే, నీ పరిస్థితిని, నా పరిస్థితిని మార్చడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని నువ్వు మందిరానికి వెళ్ళి, లేకపోతే నువ్వు నీవున్న గదిలో నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన రక్తంలో నువ్వు కడగబడితే దేవుడు నీ దరిద్రాన్ని తీసేస్తాడు. నీ నరకానికి వెళ్ళే ఆత్మను అక్కడ నరకం నుండి తప్పిస్తాడు, నిత్యరాజ్యానికి తీసుకెళ్తాడు. లేయాకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు నాకు, హాగర్కి ఇచ్చిన ఘనత నీకు నాకు, ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల కానానికి తీసుకెళ్ళినట్లుగా నిన్ను నన్ను పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. ఇంకా ఎవరైనా ఇక్కడ యేసు ప్రభు నమ్ముకోలేకపోతే నేను ఒక దైవజనుడిగా చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు అంటే ఆయన అనుభవించి చెప్తున్నా. ఒకప్పుడు ఎన్నో మార్గాల్లో మేము తిరిగాం, మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజు యేసు ప్రభు మంచి దేవుడు రుచి చూచి తెలుసుకున్నాం. మనం ఆయన కొరకు ఏం చెయ్యలేం, ఆయనే మన కొరకు అన్ని త్యాగాలు చేశాడు. కాబట్టి యేసుని నమ్మండి, మారు మనసు పొందండి. మీ మార్గాల్లో ఏదైనా ఉంటే అవన్నీ మార్చుకుని యేసు ప్రభువును వెంబడిస్తే దేవుడు ఇహమందు పరమందు దీవెన, ఆశీర్వాదాలు, రక్షణ భాగ్యాన్ని దేవుడిస్తాడు. అతి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఇంతలో ఉంచండి, చిన్న ప్రారంభం చేసి అయ్యగారికి అవకాశం ఇచ్చారు.